సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాదు. జ్ఞానయోగి ప్రేక్షకులకు స్వాగతం. తీర్థమహిమ అంటే ఏమిటి, ఏ తీర్థంలో ఎంత మహిమ ఉన్నది అనే విషయాన్ని గురించి ముచ్చరించుకుంటున్నాం. అయితే కర్కాటక సంక్రమణం ప్రారంభం అవడంతో రజోదోషం నదులన్నిటికీ కలుగుతుంది అని చెప్పుకున్నాం. అయితే కాబట్టి వాటి లోపల స్నానం చేయకూడదు. అయితే గంగా యమున సరస్వతులకు అసలు రజోదోషమే లేదు అని ఒక అభిప్రాయం ఉన్నది. అన్ని కాలాల్లోనూ కూడా అవి పవిత్రమైనటువంటివే కాబట్టి ఎప్పుడైనా సరే వాటిల్లో స్నానం చేయవచ్చు. అయితే 3 రోజులు మాత్రం అపవిత్రత అనేటటువంటి మరొక అభిప్రాయం కూడా కనిపిస్తున్నది. తీరవాసుల విషయంలో అంటే ఎవరైతే నదీ తీరంలో ఉంటారో అటువంటి వాళ్ళకి అసలు నదులకి రజోదోషమే లేదన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ నదిలో స్నానం చేయవచ్చు హాయిగా. పడమటి దిక్కుగా ప్రవహించేటటువంటి వాటిని నదములు అంటారు. అలాగనే తూర్పు దిక్కుగా ప్రవహించేటటువంటి వాటిని నదులు అంటారు. మనకి దేశంలో నదులు నదములు రెండు కూడా కనిపిస్తున్నాయి. అయితే నదములు అనేటటువంటివి పురుష సంజ్ఞ కలిగినటువంటివి, నదులన్నీ కూడా స్త్రీ సంజ్ఞ కలిగినటువంటివి. కాబట్టి ఏవైతే నదములైతే ఉన్నాయో అంటే పురుష సంజ్ఞ కలిగినటువంటివి ఉంటాయో వాటికి రజోదోషం ఉండదు. కాబట్టి వాటిల్లో ఎప్పుడైనా సరే మనం స్నానం చేయవచ్చు. అలాగే సముద్రం వైపు ప్రవహించేటటువంటివి ఉన్నాయి. నదీనాం సాగరోగతి అన్నట్లుగా నదులన్నీ సాగరం వైపే సముద్రం వైపే ప్రవహిస్తాయి. కాబట్టి సామాన్యమైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో సముద్రం వైపు ప్రవహించేవి వాటికి 6 రోజులు రజోదోషం ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. ఉపాకర్మలో అలాగనే ఉత్సర్జన వ్రతం, ఉత్సర్జనం అంటే వృషోత్సర్జనం అంటూ ఉన్నది. అంటే అచ్చుపోసి ఆంబోతులు విడిచిపెట్టడం, అదొక పెద్ద బ్రహ్మాండమైన వ్రతం. దానిలో కానివ్వండి లేదా ప్రేత స్నానం చేస్తాం, ఏదో ఒక దహన సంస్కారం చేసి ప్రేతాన్ని అప్పుడు స్నానం చేస్తాం. అలాగే చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇలాంటి విషయాల్లో మాత్రం ఈ నదులకి రజోదోషం అనేది పాటించవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఎందుకంటే ఇది ఆపత్కాలంలో చేసేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే స్నానం. కాబట్టి ఉపాకర్మణి చ ఉత్సర్గే ప్రేతస్నానే తథైవ చ చంద్రసూర్యగ్రహే చైవ రజోదోషో న విద్యతే, రజోదోషో న విద్యతే. అలాంటి వాటి అప్పుడు రజోదోషం అనేది ప్రశ్నే లేదు. ఎక్కడ ఏ నీళ్ళు దొరికితే అక్కడ, ఏ నది దొరికితే ఆ నదిలో మనం స్నానం చేస్తాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే మహానదులు ఏమి ఉన్నాయి? మహానదులు 12 నదులు ఉన్నట్లుగా శాస్త్రం చెప్తున్నది. గోదావరి, భీమరథి, అలాగనే తుంగభద్ర, వేణిక, తాపి, పయోష్ణి, వింధ్యకు ఇవి దక్షిణం వైపున ప్రవహిస్తాయి. మనకి వింధ్య సాత్పురా పర్వతాలు భారతదేశాన్ని ఒక రకంగా చూస్తున్నట్టయితే మధ్య భాగంలో ఇవి ఉన్నాయి. అక్కడి నుంచి పై అంతా ఉత్తర భాగమని, మరి ఈ వింధ్య పర్వతానికి క్రింద ఉన్నటువంటిది అంటే దక్షిణం భాగంలో ఉన్నవన్నీ దక్షిణ దేశం అని పిలుస్తాం మనం హిస్టారికల్గా చూసినట్టయితే, చారిత్రాత్మకంగా చూసినట్టయితే. అదేవిధంగానే ఈ పై వింధ్యకు దక్షిణాన ఉన్నటువంటివి ఇవి గంగా, నర్మద, యమున, సరస్వతి, విశోక, అలాగనే వితస్త, వింధ్యకు ఉత్తరాన ఉన్నాయి. ఈ నదులు ఏమిటయ్యా అంటే ఈ మొత్తం అవి 6 ఇవి 6, ఈ 12 కూడా నదులు అనబడతాయి. అవి మామూలైనటువంటి నదులు కాదు, మహానదులు అని పిలువబడతాయి. శోణం, సింధు, హిరణ్యం, అలాగనే కోకం, లోహితం, ఘర్జరం, శతద్రు ఇవి నదాలు అనబడతాయి. ఇందాకే చెప్పుకున్నాం తూర్పు వైపుకి ప్రవహించేటటువంటివి నదులని, పడమటి వైపుకి ప్రవహించేటటువంటివి నదములు అని. కాబట్టి వీటిని నదములు అంటారు. ఇక తరువాత ఏ తీర్థానికి వెళ్ళినా మనం స్నానం చేసేటప్పుడు తల్లిదండ్రుల్ని, అలాగనే మిత్రుల్ని, తర్వాత సోదరుణ్ణి, గురువుని, కుటుంబ సభ్యుల్ని తలుచుకుంటాం. తలుచుకునే స్నానం చేయాల్సిన అవసరం ఉన్నది.
ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడికి రాలేకపోవచ్చు. మనం ఒక్కడం వాళ్ళకు ప్రతినిధిగా మనం స్నానం చేయవచ్చు. కాబట్టి ఆ స్నానం చేసేటటువంటిప్పుడు వాళ్ళందరినీ ఒక్కసారిగా స్మరించుకుంటాం. స్మరించుకున్నంత మాత్రంలోటి ఏమిటి ఉపయోగం ఏమిటయ్యా వాళ్ళకి అంటే, మనము చేసేటటువంటి యొక్క స్నాన ఫలంలో వాళ్ళకి 12వ వంతు వాళ్ళకి పుణ్యఫలం లభిస్తుందిట. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అలాగనే మనం నదీ స్నానానికి ఎక్కడికో తీర్థయాత్రలకు బయలుదేరాం. అయ్యా బాబు మా పేరు కూడా చెప్పండి అని ఎవరో అడుగుతాడు. అక్కడికి వెళ్ళి మనం స్నానం చేస్తాం. చేస్తే మనం చేసేటటువంటి యొక్క స్నాన ఫలంలో వాళ్ళకి 8వ వంతు ఫలం లభిస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. అంటే వాళ్ళు ఆ ప్రదేశానికి రాకపోయినా మనం చేస్తున్నటువంటి స్నానంలో వాళ్ళకు కూడా ఫలం. ఇది మన ఆర్ష సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆర్ష సంప్రదాయంలో మనకి ఋషి సంప్రదాయంలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప బ్రహ్మాండమైనటువంటి యొక్క సులువైనటువంటి మార్గం. మనం వెళ్ళక్కర్లే, ఎవరో వెళుతున్న మహాత్ముడికి చెప్తే చాలుట, మనకు కూడా 8వ వంతు ఆ పుణ్యఫలం లభిస్తుంది. ఈ రకంగా కనుక చూసినట్టయితే, అలాగనే ప్రాతకాలంలోనే శిరస్నానం చేయాలి. కొంతమంది ఎప్పుడు పెడితే అప్పుడే శిరస్నానం చేసేస్తారు. అది పనికిరాదు. ఒక ప్రాతకాలంలో మాత్రమే శిరస్నానం అంటే తల్లిండా స్నానం చేయాలి. తరువాత అలాగనే సముద్ర స్నానం, అది కూడా ఏ రోజు పడితే ఆ రోజు సముద్ర స్నానం చేయకూడదు, అది పనికిరాదు. అందుకని ఏవైతే పర్వదినాలు ఉంటాయి, ముఖ్యమైనటువంటి పర్వదినాలు అంటే పండుగ దినాలు, శ్రేష్టమైనటువంటి ఏ పండుగ దినాల్లోనో ఆ సముద్ర స్నానం మంచిది. అంతేగాని ఉత్తప్పుడు మాత్రం సముద్ర స్నానం చేయకూడదు, చేసినా నిష్ఫలమే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటిది స్నానం అనేటటువంటిది అది కూడా ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి దాన్ని మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. స్నానం చేసేసాం, చేసిన తర్వాత మనం ఏమైనా కార్యక్రమం చేయాలి. ఊరికే స్నానం చేసేసి వెళ్ళిపోవడమేనా? దానికి కూడా శాస్త్రం చాలా చక్కగా ఒక నియమబద్ధమైనటువంటి పద్ధతిని చెప్పింది. స్నానం చేసిన తర్వాత ప్రాచీనావితి అంటే జంజం ఉన్నటువంటి వాళ్ళు ప్రాచీనావితి అయి ఒడ్డున శరీరంపై ఉన్నటువంటి నీరు చక్కగా జారి భూతలం మీద పడేటట్లుగా అలా నిలబడాలి. అంతేగాని హడావుడిగా పారిపోకూడదు అక్కడి నుంచి. ఒకవేళ గనక కేశముల నుండి అంటే జుట్టు నుండి నీరు వెనక గనక పడిపోయింది అనుకోండి, పడినట్టయితే అది సురతో సమానం అన్నారు, అంటే కలుతో సమానం అన్నారు. కాబట్టి ఏం చేయాలి? ముందుకు జారిపడాలి ఆ నీరు. అంటే శిఖని కూడా ముందుకే వేసుకోవాలి. శిఖ వెనక వైపు ఉంటుంది, ఆ శిఖను కూడా ముందుకు వేసుకుని మాత్రమే వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉన్నది. ముందుకు జారినట్టయితే ఏమిటి ఫలితం? అది తీర్థోదకం అవుతుంది, అంటే పవిత్రమైనటువంటి జలం కింద లెక్క వేయబడుతుంది. కాబట్టి చేతితో కానీ వస్త్రంతో కానీ ఆ నీటిని తుడిచివేసుకోకూడదు. ఆ నీటిని తుడిచేసుకున్నట్టయితే అది తీర్థజలం కాదు. కాబట్టి దాన్ని తుడిచేసుకోకుండా అలా ఉండాలి. స్నాన వస్త్రాన్ని దులపడం అనేటటువంటిది కూడా చేయకూడదు. స్నాన వస్త్రం ఉన్నది, మనం కట్టుకున్నటువంటి వస్త్రం ఉన్నది, అది ఇలా దులిపేసుకుని సాధారణంగా మనం చేసే పనులు ఇవే. నదిలోంచి బయటికి రావడంతో కంగారు అయిపోవాలి, వెంటనే ఆ బట్ట మార్చేసుకోవాలి. అందుకని గబగబా దులిపేసుకుంటాం. అది కూడా మంచిది కాదు అన్నారు. ఎందుకనయ్యా అంటే 3 కోట్లన్నర రోమకూపాలు ఉన్నాయి మన శరీరం మీద. వీటన్నిటిని నుంచి కూడా సమస్తమైనటువంటి తీర్థాలు స్రవిస్తాయి. దీనిలోంచి మనం స్రవించేటటువంటి నీటి బొట్టు ప్రతిదీ కూడా తీర్థం కింద లెక్క వేయబడుతోంది. శిరస్సు నుంచి స్రవించేటటువంటి తీర్థాన్ని దేవతలు స్వీకరిస్తారు. అలాగనే ముఖం నుంచి స్రవించినటువంటి తీర్థాన్ని పితృదేవతలు స్వీకరిస్తారు. అలాగని మధ్య భాగం నుంచి స్రవించినటువంటి ఒక తీర్థాన్ని సర్వగంధర్వులు కూడా స్వీకరిస్తారు. క్రింది భాగం నుంచి మామూలు కింద భాగం నుంచి స్రవించేటటువంటి కిందకి ప్రవహించేటటువంటి నీళ్లు ఉంటాయే వాటిని సర్వ జంతువులు త్రాగుతాయట. అంటే ఏమైందంటే మన శరీరం మీద పడినటువంటి నీళ్లు స్నానం చేయగా వచ్చిన తర్వాత మన శరీరం మీద ఉండినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్థము క్రింద పడతాయి. అందువలన ఆరోగ్యవంతులు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు
దేహ జలాన్ని అనగా శరీరం మీద ఉండినటువంటి జలాన్ని జారే వరకు ఒక ప్రదేశంలో చక్కగా నిలబడి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే తరువాత వస్త్రఖండం ఏదైతే ఒక మామూలు మరి వస్త్రాన్ని తీసుకొని దానితోటి శిరస్సుని శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. తరువాత మరో వస్త్రాన్ని ధరించాలి. కొంతమంది అదే వస్త్రాన్ని శుభ్రంగా పిండేశాం కదండి, నీళ్ళు అన్నీ పోయినాయి అని దాన్ని కట్టేసుకుంటారు. ఇది కూడా నిషిద్ధమే, అది పనికిరాదు. శాస్త్రంలో ఎన్ని నియమాలు చెప్పారో చూడండి. ఎందుకంటే మనం ఎంత పిండినప్పుడు బాగానే నీళ్లు పోయినట్టుగా ఉంటాయి, కానీ మళ్ళీ అది కట్టుకునేటప్పటికీ ఒక్కొక్క చుక్క నీళ్లు జారిపోతూనే ఉంటాయి. అంటే వీడు బయలుదేరి నడుస్తున్నంతసేపు వాడి వెనకాలే నీళ్ళ ధార పడుతూనే ఉంటుంది. ఇది పద్ధతి కాదు, మంచిది కూడా కాదు. కాబట్టి స్నానం చేసినటువంటి ఒక వస్త్రాన్ని చక్కగా 4 మడతలుగా చేసి దాన్ని పిండి తర్వాత ఏకేచాస్మత్ అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ వంశీయులైనటువంటి తన వంశంలో పుట్టినటువంటి వాళ్ళ అందరికీ కూడా ఈ వస్త్రోదకాన్ని అంటే పిండుతున్నప్పుడే ఆ వస్త్రోదకాన్ని చక్కగా అదే స్థలములందు వదలాలి. వదిలితే ఏం జరుగుతుందంటే వాళ్ళందరికీ కూడా పుణ్యమైనటువంటి గతులు కలుగుతాయి. అంటే మనము స్నానము చేయడం ద్వారా మరి ఎంతమందికి చాలా చక్కనైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నామో చూడండి. మనం స్నానం చేయడం వల్ల మనొక్కరికే శరీరం పైన ఉన్నటువంటి మాలిన్యం పోవడం, శరీరం లోపల అంతర్గతంగా ఉండినటువంటి యొక్క మానసికమైనటువంటి యొక్క శుభ్రం కలగడమే కాదు, ఇతరమైనటువంటి యొక్క కార్యక్రమాలు కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. అది ఇందులో ఉన్నటువంటి యొక్క విశేషం. శరీరం కట్టుబట్టతోటే మన శరీరాన్ని తుడుచుకుంటామండి. ఏమవుతుందండి, నష్టం ఏమిటండి అని వితండవాదం చేయొచ్చు. చేసినట్టయితే ఏమవుతుందంటే మనం చేసినటువంటి యొక్క స్నానం వ్యర్థం అవుతుందన్నారు. అంటే వ్యర్థం పనికిరాదు. స్నానం చేశామండి అంటే ఉపయోగం ఏమిటి, మళ్ళీ స్నానం చేయవలసిన అగత్యం ఉంటుంది. కాబట్టి మళ్ళీ స్నానం చేత మళ్ళీ శుద్ధి అయితే తప్ప కుదరదు. పాదాలపైన భుజం పైన కూడా తడిబట్టను ఉపయోగించకూడదు. తడిబట్టను అలా ఉంచేయకూడదు. ఎక్కడ పాదాలపైన ఒకటి, భుజం పైన తడిబట్టను వేసుకుంటారు సాధారణంగా, అలాంటిది పనికిరాదన్నారు. కాలికి తగలకుండానే వస్త్రాన్ని శుద్ధం చేయాలి. కాలికి తగిలితే ఏమవుతుందండి అని అడగచ్చు. కాలికి తగిలితే మనం నదిలోంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడ కొంత బురద ఏదో ఉంటుంది, మట్టో చెత్త ఏదో ఉంటుంది, అదంతా కూడా మన కాలికి అంటూ ఉంటుంది. కాలికి అంటున్నటువంటిది ఈ వస్త్రానికి అంటే ఇంకా మనం శుభ్రం చేసేదే ఉంది. కాబట్టి 2 రకాలుగా కూడా ఆ వస్త్రం పాడైపోతుంది. అందుకనే కాలికి తగలకుండా వస్త్రాన్ని శుభ్రపరచుకోమన్నారు. స్నానం తర్వాత తెల్లనైనటువంటి వస్త్రాన్ని ధరించేటప్పుడు తడిబట్టను పైగానే తీయాలి. కొంతమంది తడిబట్టను కింద నుంచి విడిచిపెట్టేస్తారు. చూడండి శాస్త్రంలో ఎంత నియమాలు చెప్పుకొని వచ్చారు. కొంతమంది ఏం చేస్తారు, తడిబట్ట కట్టుకుంటూ తేలిగ్గా ఉంటుంది విడిచిపెట్టేయడం, పైనుంచి తీయడం కొంచెం కష్టం. లోపల నుంచి కిందికి నుంచి అయితే తేలిగ్గా విడిచిపెట్టేయచ్చు, కానీ క్రింద నుంచి విడిచిపెట్టకూడదు, పైనుంచే తీయాలి. అయిన తర్వాత అలా విడిచిపెట్టేశారనుకోండి కింద నుంచే, మళ్ళీ స్నానం చేయమంటుంది. దానికి శాస్త్రం కూడా స్నానం కృత్వా ఆర్ద్రవస్త్రంతు ఊర్ధ్వం ఉద్ధారయేత్. పైనుంచి కనుక తీసినట్లయితే ఎవరయ్యా, ద్విజ బ్రాహ్మణోత్తముడు స్నానవస్త్రం అధస్తాచేత్ పునఃస్నానేన శుద్ధ్యతి. పునఃస్నానేన మళ్ళీ స్నానం చేస్తే తప్ప ఆయన శుద్ధుడు కాడు, పవిత్రుడు కాడు. స్నానం చేసినటువంటి ఫలితాన్ని అతడు సంపూర్తిగా పొందడు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్నానం తర్వాత ఏం చేయాలి? స్నానం తర్వాత చక్కగా ఆచమనం చేసి ఎండిపోయినటువంటి అనగా బాగా ఆరిపోయినటువంటి శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించాలి. అలాగనే ఉత్తరీయాన్ని కూడా కట్టుకోకూడదు. కొంతమంది ఉత్తరీయం వారి వేరుగా ఉంటుంది, వస్త్రం కింద కట్టుకునే వస్త్రం వేరుగా ఉంటుంది. అది చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. పైన ఉన్నటువంటి ఉత్తరీయం తప్పకుండా చిన్నగానే ఉంటుంది. ఇది 2.5 గజాలు ఉందనుకోండి, అది 4 గజాల పైన ఉంటుంది. అందుకని ఈ ఉత్తరీయాన్ని మనం చుట్టేసుకోకూడదు. అవకాశం వచ్చింది, అవసరం ఉన్నది కదా అని పనికిరాదు.
కట్టుబట్టను పైన ధరించకూడదు. కట్టుబట్టను తీసుకుపోయి పైన కట్టుకునేటటువంటిది ఏమో క్రింద. ఈ రెండు అస్తవ్యస్తం కింద మాత్రం పనికిరాదు. లోపల కౌపీనం అంటే గోచి లాంటిది, అలాంటిది పెట్టుకోకుండా వస్త్రాన్ని ధరించకూడదు. కౌపీనం అనేటటువంటిది చాలా పూర్వకాలంలో ధోవతులు ఎవరైతే కట్టుకున్నారో అటువంటి వాడు తప్పకుండా కౌపీనాన్ని ధరించేవారు. ఇది చాలా రకాలుగా ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదని చెప్పారు. సరే, ఇప్పుడు కడ్రాయర్స్ అట్లాంటివి వస్తున్నాయి, అవైనా సరే కట్టుకోకుండా మాత్రం వస్త్రాన్ని ధరించకూడదన్నారు. ఉత్తరీయం లేకుండా మామూలుగా క్రింది వస్త్రం ఒకటి కట్టుకున్నట్టయితే కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదన్నారు. అంటే కర్మ చేయాలి అంటే పైన వస్త్రం కూడా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే కర్మాధికారం అతనికి కలుగుతుంది. స్నానం తరువాత ఒకే వస్త్రం కట్టకూడదు. ఒకే వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఈ కిందది ఒకటి కట్టుకున్నాం పైది లేదండి ప్రస్తుతం అంటే పనికిరాదు. క్రింద వస్త్రము కట్టుకున్నట్టుగానే పైన ఉత్తరీయం లాంటి వస్త్రం కూడా పైన ఉండాలి. లేకపోయినట్టయితే అది పనికిరాదు. ఇంకోటి, తడి బట్టని కట్టుకోకూడదు అన్నారు. తడి బట్ట ఉతికి ఆరేసినటువంటిది ఎండినటువంటి యొక్క బట్టని మాత్రమే ధరించాలి, కానీ తడి బట్ట కట్టుకోకూడదు. తడి బట్ట కట్టుకునేది కొన్ని కర్మ చేసే సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలు మాత్రమే తడి బట్టని కట్టుకోవాలి. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు తడి బట్టని కట్టుకోకూడదు. అలాగనే ఎండిన బట్ట లేదండి ఏం చేయమన్నారు, వర్షం వచ్చి పడిపోయింది, ఎండ లేదు ఏం చేయమన్నారండి అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే తడి బట్టను తీసి ఒక 7 సార్లు దులిపినట్టయితే, గాలిలో దులిపినట్లయితే అది మరి చాలా చక్కగా పొడి బట్ట కిందనే లెక్క వేయబడుతుంది. అది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకని శుష్కాసంభవే సప్తవాతాహతం. వాత అంటే గాలి చేత కొట్టబడినటువంటిది. అంటే గాలిలో ఇలా 7 సార్లు కనుక దులిపినట్లయితే శుష్కం భవతి ఇది. శుష్కం భవతి, అది ఎండిపోయిన వస్త్రం కింద శాస్త్రము లెక్క వేస్తోంది. అలాగనే తడిబట్టతోటి మనం జపం కానీ పూజ కానీ ఇట్లాంటివి చేయకూడదు. అలాగని వంట కూడా తడిబట్టతోటి చేయకూడదు. వంట కొన్ని సందర్భాల్లో మాత్రమే, ముఖ్యంగా ఏదన్నా ఒక కర్మ సందర్భంగానో లేకపోతే ఇతరత్ర అయినటువంటి సందర్భాల్లో మాత్రమే తడిబట్టతోటి వంట చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తడిబట్టతోటి వంట చేయకూడదు. చేసినట్టయితే అది నియమ విరుద్ధం అవుతుంది. అది దేని కింద లెక్క వేస్తున్నారంటే నగ్నశ్చ అంటే నగ్గనం కిందనే లెక్క పెట్టి, అంటే బట్ట లేని వాటి కింద లెక్క వేయటమన్నారు. నగ్నశ్చ ఆర్ద్ర పటస్మృత. నగ్నమైనటువంటి యొక్క విధముగానే తడిబట్టను కట్టుకున్నట్టయితే దాన్ని లెక్క వేయమన్నారు. అందుకనే తడిబట్ట కట్టుకోవడం వలన దిగంబరత్వం కలుగుతుంది కాబట్టి దానికి పనికిరాదన్నారు. ఇంకో సంగతి ఏమిటంటే ఆ తడిబట్టతోటి శుభమైనటువంటి కార్యాలు చేయకూడదు. శుభమైనటువంటి కార్యాలు ఎప్పుడు కూడా తడిబట్టతోటి చేయకూడదని చెప్పుకున్నాం. అంతేకాదు క్షురకర్మ కూడా తడిబట్టతోటి చేయకూడదు. క్షురకర్మ అనేటటువంటి తడిబట్టతోటి చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి, శ్రాద్ధ కర్మలలో కార్యక్రమాలు మాత్రమే. కాబట్టి ఇవన్నీ అశుభాలు, కాబట్టి అవి పనికిరావని శాస్త్రం చెప్తున్నది. అంతకంటే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏం లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఒక శాస్త్రబద్ధంగా ఎందుకు చెప్పారు అనే దాన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్లయితే ఋషులు చెప్పినటువంటి సంప్రదాయం, ఋషులు చెప్పినటువంటి యొక్క ఆచారాలు అనేటటువంటివి మనకి మేలు చేసేవే తప్ప మరి కీడు చేసేవి కాదు అనే సంగతి మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగనే మరి ఇంకో సంగతి, ఏ రంగు బట్టలు కట్టుకోవాలి. సరే, బట్టలు అనేక రకాలుగా ఉంటాయి. అటువంటిప్పుడు ఏ బట్టలు కట్టుకోవాలి అంటే మరీ ఎర్రనైనటువంటి వస్త్రం పనికిరాదన్నారు. అలాగనే నీల వస్త్రం పనికిరాదన్నారు, నీలపు రంగుది. అలాగనే నల్లని వస్త్రం పనికిరాదన్నారు. అలాగనే అంచులు లేనటువంటి వస్త్రం, అంచులు లేకుండా ఊరికే ఉంటుంది ఒక్కోటి, అట్లాంటిది పనికిరాదు. అంచులు ఉండాలి. అంచులు ఉన్నట్టయితేనే అది వస్త్రం కింద లెక్క వేసుకోవాలి. మరి అయితే ఎటువంటి వస్త్రం యోగ్యమైనటువంటి తగినటువంటి వస్త్రం ఏమిటి అంటే మంచినీళ్ళతో శుభ్రంగా చక్కగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రం అది. అలాగని కొత్తదైనటువంటిది, ఇంక దానికి తిరిగేలేదు, కొత్త బట్టకి తప్పు లేదు ఎప్పుడు కూడా. అలాగే తెల్లగా ఉన్నటువంటిది, అంచులు ఉన్నటువంటిది. అలాగని ఇతరులు ధరించేసి విడిచేశారు, ఆ వస్త్రాన్ని మనం కట్టుకోకూడదు. వాళ్ళు వస్త్రం ధరించినటువంటిది మళ్ళీ ఉతికి ఆరేయాల్సిందే.
కానీ అది వస్త్రం హాయిగా దొరికింది కదా అని దాన్ని మనం కట్టుకోకూడదు. అయితే ఇంకా ఇటువంటివి కనుక అటువంటివి మరి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా అంచులు ఉన్నటువంటివి, మంచినీటితో శుభ్రంగా తడిపి ఆరేసినటువంటివి, అలాగనే తెల్లనటువంటిది, కొత్తనైనటువంటిది, అలాగే ఇటువంటి యొక్క వస్త్రాలు ఇతరులచే కట్టకుండా ఉండినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రమైనటువంటి వస్త్రాల కింద లెక్క వేస్తారు. కాబట్టి అటువంటి వస్త్రాలు మనం ధరించడం అనేటటువంటిది ముఖ్యమైన విషయం. అలాగే ఒకే వస్త్రంతో భోజనం చేయకూడదు. ఒకే వస్త్రాన్ని ధరిస్తారు సాధారణంగా కొంతమంది, పై బట్ట ఉండదు, అది పనికిరాదు. ఏకవస్త్రంతో భోజనం చేయకూడదు. అలాగనే దైవ పూజ, దేవుని యొక్క పూజ కూడా ఒకే వస్త్రంతో చేయకూడదు. అలాగనే మరి ఒక బ్రాహ్మణోత్తముడికి పూజ చేసే సందర్భం ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ఒకే వస్త్రం ధరించి మనం దేవుని యొక్క పూజ కూడా చేయకూడదు. ఎడమ భుజం నుండి ఒక్కొక్కసారి జారిపోతుంటుంది వస్త్రం. మనం మామూలుగా పైన వేసుకుంటాము, ఆ ఎడమ భుజం మీద వేసుకున్నటువంటి యొక్క అంగోస్త్రమో లేకపోయినట్టయితే ఉత్తరీయమో క్రిందకి జారిపోతుంది. జారిపోయి ఎక్కడికి వస్తుంది? కటి భాగం అంటే నడుము భాగం దగ్గరికి వస్తుంది. అలాంటి వస్త్రం కలిగినటువంటి వాడిని కూడా ఎలా లెక్క వేయమన్నారంటే, ఇందాక ధరించాను కదండి ఇప్పుడు జారిపోయిందంటే ప్రశ్న లేదు, అది కూడా ఏకవస్త్రుడి కింద అంటే ఒకే వస్త్రం కట్టుకున్న వాడి కింద లెక్క వేస్తుందిట శాస్త్రం. కాబట్టి పితృ కర్మలలో దేవతల సంబంధమైనవి కానివ్వండి, పితృ సంబంధమైనటువంటి కానివ్వండి, ఇటువంటి యొక్క కర్మలలో ఈ ఏకవస్త్రం అనేటటువంటిది పనికి రాదు. ఎప్పుడు కూడా 2 వస్త్రాలు కట్టుకోవాల్సిందే. అంటే కింద ఒక వస్త్రం, పైన మరొక ఉత్తరీయం లాంటి మరొక వస్త్రం లేదా ఒక తుండుగుడ్డ లాంటిది పైన ఉండవలసిందే తప్ప మామూలుగా ఒకే వస్త్రంతో పనికిరాదు. తరువాత కచ్చ కచ్చ అంటే గోచి పెట్టుకుని కుచ్చెళ్ళు పెడతారు, అటువంటిది లేనటువంటిది. అలాగని ఉత్తరీయం లేనటువంటి వాడు, అలాగని వస్త్రం అసలు వస్త్రం లేనటువంటి వాడు, అలాగని నగ్నుడు అనబడతాడు. అంటే నగ్నంతో ఉన్నవాడి కింద లెక్క వేస్తారట. శాస్త్రంలో నగ్నుడి కింద లెక్క వేస్తారు. అంటే ఎవరినెవరిని? కచ్చ ధరించినటువంటి అంటే మరి కుచ్చెళ్ళు పోసుకు ధరించినటువంటి వస్త్రం కలిగిన వాడు, ఉత్తరీయం లేనటువంటి వాడు, వస్త్రవిహీనుడు, అసలు వస్త్రం లేనివాడు, వీళ్ళందరూ కూడా నగ్నుల కింద లెక్క వేయబడతారు. అలాంటి వాడు ఎవరైనా సరే శ్రౌత స్మార్త కర్మలకి వాడు అనర్హుడు. అయితే మురికి బట్టలు కట్టినటువంటి వాడు, అలాగనే సగం వస్త్రం ధరించినటువంటి వాడు, కాలిపోయినటువంటి బట్ట ధరించిన వాడు, కుట్లు ఉంటాయి, అటువంటి యొక్క వస్త్రాన్ని ధరించినటువంటి వాడు కూడా నగ్నుడి కింద లెక్క వేయబడతారు. కాబట్టి ఈ రకంగా వస్త్రములో కొన్ని నియమాలు చెప్పారు కాబట్టి వాటిని పాటించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అని తెలియజేస్తూ స్వస్తి.